ధన్యవాదాలు అధ్యక్ష. చైర్మన్ సార్, ఈ యొక్క అంశం పైన నాకు మాట్లాడే అవకాశం కల్పించినంత వరకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగంలో మొట్టమొదటి పేజీలోనే ఒక మాట ఉంది అధ్యక్ష. గౌరవం, ఆత్మగౌరవం. అధ్యక్ష, ముందు నేను సబ్జెక్ట్కి వెళ్ళే ముందు నాకు కలిగిన ఇబ్బంది మీ దృష్టి కూడా ఫోన్లో తీసుకొచ్చాను అధ్యక్ష. దాని గురించి ఒక నిమిషం మాట్లాడి మిగతా విషయాలు మాట్లాడతాను. కుకట్పల్లి నియోజకవర్గంలో అధ్యక్ష హైడ్రా ఒక ప్రోగ్రాం చేసింది అధ్యక్ష. అక్కడికి గౌరవ ముఖ్యమంత్రి వారిలు, రాష్ట్ర మంత్రి వారిలు వచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోకల్ బాడీస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీని అధ్యక్ష. నాకు ఇక్కడ మేడ్చల్ నుంచి అటు తాండూరు దాకా ప్రోటోకాల్ ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, కొంతమంది అధికారులు పాటిస్తూ ఉన్నారు. ఉదాహరణకు మొన్న వికారాబాద్ కలెక్టర్ గారు కొత్తగా గెలిచిన కౌన్సిలర్లకు ఒక మీటింగ్ పెడితే నన్ను ఆహ్వానించారు అధ్యక్ష. ఆ ఏవి రెడ్డి గారికి కూడా ఇన్విటేషన్ వచ్చింది అధ్యక్ష. ఏవి రెడ్డి గారికి 3 జిల్లాలు ఉంటుంది అధ్యక్ష. కుక్కట్పల్లిలో జరిగినటువంటి హైడ్రా కార్యక్రమంలో నా పేరును శిలాఫలకం మీద కానీ ఇన్విటేషన్ కార్డు మీద కానీ లేదు అధ్యక్ష. అదే రకంగా ఇక్కడ ఏవి రెడ్డి గారికి ఉండాలి, వాణిదేవి గారికి ఉండాలి, ఇంకా అక్కడ ఉన్న ఎమ్మెల్సీలకు ఉండాలి అధ్యక్ష. అక్కడ లేదు అధ్యక్ష. నేను సంబంధిత అధికారులకు ఫోన్ చేసిన అధ్యక్ష, కలెక్టర్ గారికి చేసిన. ఇక హైడ్రా కమిషనర్ గారు వారు ఫోన్ ఎత్తారు అధ్యక్ష. వాళ్ళు ఓన్లీ బిల్డర్ల ఫోన్లు, అధికార పార్టీ వాళ్ళ ఫోన్లు ఎత్తాడు అధ్యక్ష. నా దగ్గర ఎవిడెన్స్ కూడా అధ్యక్ష. నేను ఫోన్ చేస్తే వారు ఎత్తలే. వారికి గాంధీ భవన్ నుంచి శాలరీ ఇస్తున్నారా, ప్రభుత్వ ఖజానా నుంచి శాలరీ ఇస్తున్నారా, నాకు ఒకసారి స్పష్టం చేయాలి ప్రభుత్వం అధ్యక్ష. ఇక్కడ మా అధ్యక్షుల వారు పిసిసి అధ్యక్షులు కూడా ఉన్నారు. గాంధీ భవన్ నుంచి హైడ్రా కమిషనర్కు శాలరీ ఇస్తా ఉన్నారా, ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తా ఉన్నారా? ఒక ప్రజాప్రతినిధిగా నేను ఫోన్ చేస్తే ఎందుకు అటెండ్ చేయరు వారు? దీనికి దయచేసి సమాధానం కావాలి అధ్యక్ష. అధ్యక్ష, నా పేరు పెట్టలేను సరే, అక్కడ బండి రమేష్ మరి 40 సంవత్సరాలుగా పనిచేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు సార్ ఉన్నారు, ఇక్కడ వివేకానంద ఉన్నారు, చాలామంది మంత్రులు ఉన్నారు. వారి అనుభవంలో ఇట్లాంటిది ఎప్పుడన్నా ఎదురైందా దయచేసి చెప్పాలి. పిసిసి అధ్యక్షుల వారు వారి కమిటీలో పనిచేస్తున్నటువంటి టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఓడిపోయినటువంటి వ్యక్తి అధ్యక్ష. ఎవిడెన్స్ ఉన్నాయి అధ్యక్ష. వారి పేరు శిలాఫలకం మీద పెట్టారు, ఇన్విటేషన్ కార్డులో పెట్టారు అధ్యక్ష. నేను 2 సార్లు ఎమ్మెల్సీగా ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంకులో గత ప్రభుత్వంలో విప్పుగా పనిచేసిన, తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో 2001 నుంచి పనిచేసిన ఒక బీసీ బిడ్డను. నా పేరు ఎందుకు ఉండదని చెప్పేసి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. దీనికి సమాధానం కావాలి అధ్యక్ష. దీన్ని ఇక నేను ప్రభుత్వం నుంచి ఆశించేదానికంటే అధ్యక్ష, ఇది దేవాలయం అయితే దేవుడు మీరు, ఇది ఇల్లు అయితే ఇంటి పెద్ద మీరు ఆ అధికారుల పైన తక్షణ చర్యలు తీసుకోవాలి. ఈ సభకు ఇక్కడికి పిలిపించి వారితో క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను అధ్యక్ష. దయచేసి మీరు ఎల్లుండి జరిగే సమావేశంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను అధ్యక్ష. ఇది నా ఒక్కరికి సంబంధించిన అంశం కాదే అధ్యక్ష. షంబీపూర్ రాజు గారు 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉంటారు, పోతారు, రేపు ఇంకోరు రావచ్చు కాక. ఈ సభకు సంబంధించిన విషయం అధ్యక్ష, మన గౌరవానికి సంబంధించిన విషయం అధ్యక్ష. ఒక మెంబర్గా నాకు సంబంధించిన అంశం కాదు అధ్యక్ష. ఇది అందరి సభ్యులకు సంబంధించిన అందరికి సంబంధించిన విషయం అధ్యక్ష. ఇది అందరి గౌరవం అధ్యక్ష. నా గౌరవం పోతే సభా గౌరవం పోయినట్టే కదా అధ్యక్ష. ఒక అధికారి అధ్యక్ష, నేను మొన్ననే ట్రైనింగ్కి వెళ్ళాను అధ్యక్ష. చట్టసభల్లో రూల్స్ ఎట్లా వ్యవహరించాలి అని మా పార్టీ యొక్క ట్రైనింగ్ ఇస్తే అక్కడికి చాలా పెద్దవాళ్ళు వచ్చారు, ట్రైనింగ్ ఇచ్చారు అధ్యక్ష. ఒక శాసన మండలి సభ్యునిగా నా ప్రోటోకాల్ అధ్యక్ష, చీఫ్ సెక్రటరీ ప్రోటోకాల్ సేమ్ అధ్యక్ష. మరి ఒక ఐపీఎస్ ఆఫీసర్ తీసుకొచ్చి బంగ్లాలు కొట్టాడు, నా పేరు పెట్టకుండా నన్ను అవమానిస్తే, పొద్దున్న లేసే పేదల ప్రజలు ఉసురు తీసుకునేటోడు నన్ను అవమానిస్తే మరి సభ ఆమోదిస్తుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా అధ్యక్ష. తక్షణమే అధ్యక్ష, మీకు అన్ని అధికారాలు ఉన్నాయి. దయచేసి మీరు వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఇక్కడికి వారిని తీసుకొచ్చి వారితో క్షమాపణ చెప్పిస్తారా, లేదా మీరు వారి మీద యాక్షన్ తీసుకుంటారా? చీఫ్ సెక్రటరీ గారిని కానీ, జిఐడి గారిని కానీ, కలెక్టర్ గారిని కానీ, హైడ్రా కమిషనర్ రంగనాథ్ అహంకారంగా ఇక ఆయన పేరు ఉంటుంది అధ్యక్ష. కింద ఈ కార్యక్రమాలు చేశారంటే హైడ్రా కమిషనర్ ఎక్కడ ఉంటుంది అధ్యక్ష? పేరు బండి రమేష్ పేరు కింద కాంగ్రెస్ పార్టీ టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ పేరు కింద హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేరు ఉంటుంది.
మరి దీంట్లో ఈ ప్రభుత్వ పాత్ర ఉందా? దయచేసి నాకు సమాధానం కావాలి అధ్యక్ష. అది ఈ సెషన్లోనే తమరు ఆ విధంగా ఆలోచిస్తారని చెప్పేసి కూడా తీసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అధ్యక్ష.